ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు వ్యవహారం గందరగోళానికి దారితీసింది. ఛార్జీల పెంపుని వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఛార్జీల పెంపుపై జాయింట్ కలెక్టర్ల కమిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాలంటూ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు జేసీల ఆఫీసులకి క్యూ కట్టారు. కొత్త ఛార్జెస్ కి సంబంధించి ఇప్పటికే స్కెడ్యూల్ రిలీజ్ చేశారు అధికారులు. దాని ప్రకారం జేసీ కమిటీల నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ని ఆన్లైన్ లో పెట్టింది రెవెన్యూ శాఖ. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది జేసీల కమిటీ. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ధరలు పెరుగుతాయా పెరగవా అనే అంశంపై అయితే సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో నిన్న కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇవాళ తాకిడి తగ్గింది. భూముల ధరలను ప్రభుత్వం పునః సమీక్ష చేస్తున్న తరుణంలో రిజిస్ట్రేషన్ల హడావిడి ఎక్కువైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. కార్డ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ దాదాపు సమానం అయిపోతుందనే కలవరపాటు బిల్డర్స్ లో కనిపిస్తోంది. విశాఖలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకుందాము. మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రభుత్వం భూముల విలువలను సవరిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో విశాఖలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర హడావిడి కనిపిస్తోంది. నిన్నైతే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ కోసం కంగారు పడ్డారు. కానీ ఈ రోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం పునరాలోచన చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మరొకసారి సాధారణ స్థితికి వచ్చింది. ప్రస్తుతం నేను అక్కయ్యపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ద్వారకా నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజు యావరేజ్న 50 రిజిస్ట్రేషన్స్ అవుతాయి. కానీ నిన్న ఒక్కరోజే ఏదైతే రేట్లు పెరుగుతాయన్న సమాచారంతో 96 వరకు రిజిస్ట్రేషన్స్ కు సంఖ్య పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర సబ్ రిజిస్ట్రార్ నారాయణ ఉన్నారు. సార్, ఎట్లాంటి ప్రచారం అంటే భూముల ధరలు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఎట్లాంటి రిజిస్ట్రేషన్స్ పెరుగుదల కనిపిస్తుంది? అంటే వాస్తవంగా మన ఆఫీస్లో 40 to 50 అవుతుంటాయి సార్ రెగ్యులర్గా. నిన్న మార్కెట్ వాల్యూ కంపల్సరీ జనవరి 1 నుంచి పెరుగుతుందన్న ఉద్దేశంతో గత 3-4 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా నిన్న ఏకాదశి అవడంతో 96 డాక్యుమెంట్లు ప్లస్ ఒక 2 వీలునామాలు, 2 జనరల్ పవర్లు, దగ్గర 100 వరకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవడం జరిగింది. మరలా ఇవాళ కొంచెము వాయిదా వేస్తున్నారన్న ఉద్దేశంతో కొంత తగ్గింది. కానీ ఈ రోజు కూడా ఒక 50 డాక్యుమెంట్ల వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి సార్. అంటే యావరేజ్న ఎంత వరకు ప్రతిపాదించే అవకాశం ఉంటుంది? అంటే మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎంతవరకు ప్రతిపాదించే అవకాశం ఉంటుంది? వాస్తవంగా మనది సిటీ కాబట్టి సార్ ఆల్రెడీ శాచురేటెడ్ ఏరియా ఇది. అయినప్పటికీ మన దగ్గర మినిమం 40,000 నుంచి 1,05,000 కమర్షియల్ వరకు ఉన్నాయి. 40 ఉన్నటువంటి దాన్ని 48 కింద, 1,05,000 ఉన్నటువంటి కాంప్లెక్స్ ఏరియాల్లో 1,12,000 వరకు పెంచడం జరిగింది. స్లాబ్లు కమర్షియల్లో వచ్చేసరికి ఒక 6 స్లాబ్స్ వరకు ఉన్నాయి. రెసిడెన్షియల్లో 9 స్లాబ్స్ వరకు ఉన్నాయి. 40 ఉన్నటువంటిది 48, 52 ఉన్నటువంటిది 58 వరకు. అక్కడ ఏరియాలు గ్రోత్ సెంటర్లు కొంచెం మాధవధార, సీతమ్మధార, కాంప్లెక్స్ ఏరియా, శంకరమఠం ఏరియా అటువంటి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు అవుతున్న ప్రాంతాల్లో కొంచెం రేట్లు పెంచడం జరిగింది. తక్కువగా ఉన్నటువంటి కొంచెం మాస్ ఎక్కువగా ఉండేటువంటి ఆచివానిపాలెము, అలాగే మన కంచిరపాలెం అటువంటి చోట్ల మనం 4,000 నుంచి 6,000 వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఒక బిల్డర్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు పెరిగిన రేట్లు
మార్కెట్ రేట్స్ని రిలీజ్ చేస్తే మీకు ఎంత పెరిగే అవకాశం ఉంది, మీకు ఇండస్ట్రీ మీద ఎలాంటి భారం పడే అవకాశం ఉంది? సార్ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే ముందు రోజుల్లో మార్కెట్ అండ్ కార్డ్ వాల్యూ ఒకేలాగా అయిపోయేటట్టు ఉంది. కమర్షియల్ చూస్తుంటే మార్కెట్లో ఏ రేట్ అయిందో కార్డ్ వాల్యూ కూడా అదే రేట్ అయిపోయేటట్టు ఉంది. జనాలు దాన్ని బట్టి చాలా ఆందోళన పడ్డారు. కానీ ఫస్ట్ నుంచి పెరగట్లేదు, వాయిదా పడింది అనగానే ఈ సబ్ రిజిస్టర్ కూడా ఫ్లోటింగ్ తగ్గింది. కానీ వీలైనంత వరకు కొద్దిగా సార్ అన్నట్టు స్లమ్ ఏరియాస్, కొద్దిగా అన్కమర్షియల్ ఏరియాస్లోని అంతగా పెంచకంటుంటే బాగుంటుందని మా అందరి నిర్ణయం అది. రైట్. తాత్కాలికంగా ఈ నిర్ణయం వాయిదా పడినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే భూముల ధరలను సవరించాలనే ఒక ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగానే గ్రోత్ సెంటర్లుగా ఏవైతే ఉంటాయో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ధరలను నిర్ణయించాలని, దానికి సంబంధించిన పెంపుదలను నిర్ణయించాలని కూడా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు, ఒక విధంగా మార్కెట్ వాల్యూను అలాగే కార్డ్ వాల్యూని బ్యాలెన్స్ చేస్తారా, లేకపోతే ఏది ఎక్కువగా ఉంటుంది ఏది తక్కువగా ఉంటుంది అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ప్రస్తుతానికి వినియోగదారులు కూడా ఉంది. దీనికి సంబంధించి ఒక క్లియర్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ వస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ.